కావేరీ బస్ యాక్సిడెంట్లో బస్ ఫ్యూల్ ట్యాంక్ ఒక్కటే పేలలేదు, దాదాపు 400 మినీ బాంబులు పేలాయి. కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు. ఈ యాక్సిడెంట్లో ఎన్నో కథనాలు బయటకు వస్తున్నాయి. ఎవరికి తోచిన స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. ఈ కథనాల్లో చాలా వరకు నిజాలు కూడా ఉన్నాయి. బట్ నేను ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయట పెట్టిన ఆధారాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ప్రైమరీ కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అంటే, అర్ధరాత్రి లేదా ఉదయం 2:30 కర్నూలు దగ్గరున్న ఒక పెట్రోల్ పంప్ వద్ద బైకర్ శివశంకర్ ఫుల్గా తాగి పెట్రోల్ కొట్టమని డిమాండ్ చేశాడు. ఫ్యూల్ క్యాప్ను ఓపెన్ చేశాడు. పెట్రోల్ సిబ్బందిని తిట్టాడు. ఎలా రెక్లెస్గా ఈ వ్యక్తి వెళ్తున్నాడో సీసీటీవీ ఫుటేజెస్లో చూడొచ్చు. ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి వెనక కూర్చున్నాడు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు కావేరీ వోల్వో బస్ వెళ్తోంది. బస్సులో 40 నుండి 44 మంది ప్యాసింజర్స్, 2 డ్రైవర్స్ ఉన్నారు. ఈ బస్సులో హైదరాబాద్లో ఎక్కిన మగనాథ్ అనే ఒక ప్యాసింజర్ 234 నుండి 400 ఆండ్రాయిడ్ ఫోన్స్ను ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఒక కంటైనర్ బాక్స్లో పెట్టి ఈ బాక్స్ను వోల్వో బస్ కింద ఉన్న లగేజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టాడు. ఈ మొబైల్ బాక్స్ను అలాగే గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని గురించిన డీటెయిలింగ్ ఇస్తా. ఉదయం 3 గంటలకు ప్యాసింజర్స్ అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. బస్ NH44లో కర్నూలు డిస్టిక్ చిన్న తేకూరు విలేజ్ వద్దకు చేరుకుంది. 3:25 కొలిజన్ జరిగింది. ఫుల్గా తాగిన శివశంకర్ అదే రోడ్లో తన బైక్ ఫ్యూల్ క్యాప్ను ఓపెన్ చేసుకొని వెళ్తున్నాడు. బైక్ వెనక బస్సు ఉంది. కావేరీ బస్ డ్రైవర్ లక్ష్మయ్య ఓవర్ స్పీడ్లో గంటకు 100 నుండి 103 కిలోమీటర్ల వేగంలో బైక్ను గుద్దాడు లేదా కొలైడ్ చేశాడు. బైక్ రైడర్ శివశంకర్ తాగి ఉన్నాడు. కావేరీ బస్ డ్రైవర్ లక్ష్మయ్య ఓవర్ స్పీడ్లో గుద్దాడు. ఈ కొలిజన్లో శివశంకర్ ఆన్ ద స్పాట్ చనిపోయాడు. వెనక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. బైక్ బస్ కింద ర్యాంప్ అయింది, అంటే బస్ కింద ఇరుక్కుంది. బైక్తో పాటు బస్ 200 నుండి 300 మీటర్ల వరకు స్కిడ్ అయింది. ఇక్కడ 200 మీటర్ల వరకు బస్ స్కిడ్ అయింది అంటే డెఫినెట్గా చాలా స్పీడ్గా డ్రైవర్ బస్ నడుపుతున్నాడు అని. 200 మీటర్లు ట్రావెల్లో బైక్ నుండి పెట్రోల్ లీక్ అయింది. ఎందుకంటే ఫ్యూల్ క్యాప్ అక్కడే పెట్రోల్ పంప్ నుండే ఈ వ్యక్తి ఓపెన్ చేసుకుని వెళ్ళాడు కాబట్టి. బైక్ బస్ రోడ్తో రాసుకుంది. దిస్ విల్ క్రియేట్ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ వల్ల మంటలు రేగాయి. ఈ మంటల ద్వారా బైక్ పేలింది. ఈ మంటలు అనేవి బస్ యొక్క లగేజ్ కంపార్ట్మెంట్కు చేరుకున్నాయి. ఆ తర్వాత ఫ్యూల్ ట్యాంక్ వరకు చేరుకున్నాయి. ఫ్యూల్ ట్యాంక్ కూడా పేలింది. ఇక్కడి వరకు ఈ ఫైర్ అంతగా ఇంటెన్సిఫై కాలేదు. ఫైర్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అవ్వడానికి కారణం లగేజ్ కంపార్ట్మెంట్లో పెట్టుకున్న 234 నుండి 400 మొబైల్ ఫోన్స్. ఇవి ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల మినీ బాంబ్స్ లాగా ఒకేసారి పేలిపోయాయి. ఒక మొబైల్ ఫోన్ పేలి పక్కన ఇంకొక మొబైల్ ఫోన్ పేలి, ఇలా అన్ని ఫోన్స్ ఒకేసారి ఒకే క్షణంలో పేలాయి. దీన్నే డామినో ఎఫెక్ట్ అంటారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో క్లియర్గా ఫోన్ యొక్క లిథియం బ్యాటరీ సీక్వెన్స్లో పేలాయి అని రాశారు. ఈ బస్ చూస్తే కింద లగేజ్ కంపార్ట్మెంట్, ఇంజన్ కంపార్ట్మెంట్ ఉంటుంది. దీనిపైన ప్యాసింజర్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఈ 2 కంపార్ట్మెంట్స్ను ఒక మెటల్ సపరేట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఫ్రిక్షన్ వల్ల బైక్ ఫ్యూల్ ట్యాంక్ అంటుకుంది. బైక్ బస్ కింద ఉండడం వల్ల బస్ ఫ్యూల్ ట్యాంక్ అంటుకుంది. ఈ వేడికి లగేజ్ కంపార్ట్మెంట్లో ఉన్న ఫోన్స్ యొక్క బ్యాటరీస్ అంటుకున్నాయి. బస్ అండ్ బైక్ ఫ్రిక్షన్ కారణంగా 130 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో హీట్ జనరేట్ అయ్యింది. ఈ హీట్ వల్ల లిథియం అయాన్ బ్యాటరీస్ షార్ట్ సర్క్యూట్ అయి పేలాయి. మొబైల్ పేలిన తర్వాత బస్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ పేలిందంట. ఫస్ట్ కల్ప్రిట్ మొబైల్సే. తర్వాత బస్ యొక్క ఏసీ కంపార్ట్మెంట్ మొత్తం తగిలిడిపోయింది. ఏసీ డక్స్ ద్వారా ఎలక్ట్రిక్ కేబుల్స్ యొక్క గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ ద్వారా ఇంజన్ డిపార్ట్మెంట్ నుండి, లగేజ్ కంపార్ట్మెంట్ నుండి ఈ గ్యాప్స్ ద్వారా పొగలు ప్యాసింజర్ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాయి. ఇక్కడ టెక్నికల్ ఫాల్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఫైర్ జరుగుతుందో ఆటోమేటిక్గా ఏసీ అనేది కట్ ఆఫ్ అవ్వాలి. ఏసీ డక్స్ యొక్క డ్యాంపర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి. దీన్నే ఫైర్ టు ఏసీ ఇంటర్లాక్స్ అంటారు. ఈ ఇంటర్లాకింగ్ సరిగ్గా చేయలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది కాబట్టే పొగలు లోపలి వరకు వెళ్ళాయి. ఈ పొగల కారణంగా ఏమీ కనబడలేదు. ఈ పొగల్లో టాక్సిక్ గ్యాసెస్ లైక్ సైనైడ్, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల అగ్ని ద్వారా కాలిపోవడానికి ముందే ప్రజలు స్పృహ కోల్పోయారు. లగేజ్ కంపార్ట్మెంట్ పేలడం వల్ల బేస్ ప్లేట్ కాలిపోయింది. అంటే అల్యూమినియం ఫ్లోర్ ప్యానల్ కేవలం 4 నిమిషాల్లో మెల్ట్ అయి పొగలు ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో దూరాయి. అగ్గి కూడా దూరింది. ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉన్న బెడ్ ఫోమ్, మ్యాట్రెస్, కర్టైన్స్ ఇవన్నీ కాలడం వల్ల
నిప్పులు ఇంటెన్సిఫై అయ్యాయి. ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ కాలేదు, అంటే ఫంక్షనల్లో లేవు, బ్లాక్ అయిపోయాయి. డ్రైవర్ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేదు. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా డ్రైవర్ ప్రజల్ని నిద్ర లేపకుండా తానే ఫస్ట్ విండో దూకి పారిపోయాడంట. చాలామంది పడుకొని ఉన్నారు కాబట్టి సడన్గా ఏం జరుగుతోంది అనేది అర్థం కాని పరిస్థితి. వెనకున్న ఎమర్జెన్సీ గ్లాస్ను బద్దలు కొట్టి కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు. కర్నూలు బస్ యాక్సిడెంట్ చూడండి. ఇంత పెద్ద మొత్తంలో మంటలు ఎప్పుడొస్తాయి? బస్ అనేది పెద్ద వాహనాన్ని గుద్దుకుంటే, ట్రక్ను గుద్దుకుంటే లేదా చాలా బలంగా కొలిషన్ జరిగితేనే ఇంత పెద్ద మంట వస్తుంది. పల్సర్ బైక్ గుద్దుకుంటే ఇలాంటి ఫ్లేమ్స్ రావడం ఏంటి? దీనికి గల టెక్నికల్ రీజన్స్: ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉన్న మొబైల్ ఫోన్ బ్యాటరీస్ను లిథియం అయాన్తో తయారు చేస్తారు. ఈ బ్యాటరీస్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ను రిలీజ్ చేస్తాయి. కాబట్టే 800 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అగ్గి రాజుకుంది. ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హోమం జరుగుతోందండి. కట్టెలతో మంటను రేపుతున్నారు. సడన్గా మీరు 400 కర్పూరం ప్యాకెట్స్ మంట లోపల వేస్తే వితిన్ మిల్లీ సెకండ్స్లో ఎలా అగ్గి చెలరేగుతుంది? ఎగ్జాక్ట్గా కావేరీ బస్ ఇష్యూలో ఇదే జరిగింది. యాక్చువల్లీ ఒక ప్యాసింజర్ బస్సులో కమర్షియల్ మొబైల్ ఫోన్స్ను క్యారీ చేయకూడదు, ఇది ఇల్లీగల్. మీరు ఫ్లైట్స్లో కూడా చూసుకోండి, లిథియం అయాన్ బ్యాటరీస్ను ఫ్లైట్స్ లోపల అలోయే చేయరు. లగేజ్ బ్యాగ్స్లో పెట్టుకోండి అంటారు. మామూలుగా అయితే మంటలు చెలరేగాలి అంటే ఆక్సిజన్ కావాలి కదా, బట్ ఈ లిథియం అయాన్ బ్యాటరీస్కు ఆక్సిజనే అవసరం లేదు, ఎందుకంటే ఈ బ్యాటరీస్ లోపలే ఆక్సిజన్ ఉంటుంది. ఈ లిథియం బ్యాటరీస్ తగిలడిపోయిన తర్వాత వీటి యొక్క మంటలను ఆర్పడానికి మామూలు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పనికిరావు. బస్సులో సేఫ్టీ అండ్ లైసెన్స్ వయలేషన్స్ ఎన్నో జరిగాయి. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా గవర్నమెంట్ ఈ బస్కు 80 km/h ఎలక్ట్రానిక్ స్పీడ్ లిమిట్ను సెట్ చేస్తే దీనికి అర్థం బస్ 80 కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళలేదు. దీన్ని ఇంజన్తో ఇంటర్లాక్ చేసి ఉంటారన్నమాట. బట్ డ్రైవర్ దీన్ని ఓవర్ రైడ్ చేసి 100 km/h స్పీడ్లో బండి కొట్టాడు. ఈ బస్పై 16 అన్పేడ్ చాలాన్స్ ఉన్నాయి. డేంజరస్ డ్రైవింగ్ పర్మిట్ మిస్యూజ్ చేశారు అంటూ కోర్టులో కేసెస్ ఉన్నాయి. కోర్టులో ఉన్న జడ్జి గారు ఈ బస్సును అప్పుడే సీజ్ చేసి ఉంటే, ఈ చలాన్స్ కారణంగా బస్సును స్టాప్ చేసి ఉంటే 20 మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే కొద్ది రోజుల ముందే తెలంగాణ ప్రభుత్వం ఈ బస్ పైన ఓవర్ స్పీడ్ అంటే 96 km/h స్పీడ్లో వెళ్తోంది అని చెప్పి చలాన్ వేసింది. అప్పుడే తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈ బస్సును సీజ్ చేసి ఉంటే ఇలాంటి ఒక దుస్థితి వచ్చి ఉండేదే కాదు. మనం అంటే ప్యాసింజర్స్ ఇలాంటి బస్సులు ఎక్కే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, బస్సు ఎక్కుతారు కదా, సిటీ దాటిన తర్వాత డ్రైవర్ స్పీడ్గా వెళ్తే బస్సును ఆపేయండి. కాలర్ గురించి డ్రైవర్ అండ్ కండక్టర్ ఇద్దరిని నిలదీయండి. నైట్ జర్నీలో అందరూ పడుకొని ఉంటారులే అని ఎలా పడితే అలా వీళ్ళు డ్రైవ్ చేస్తారు. యాక్చువల్గా 60% డ్రైవర్స్దే తప్పు ఉంటుంది. బస్ ఎక్కిన వెంటనే ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎమర్జెన్సీ గ్లాస్ను బద్దలు కొట్టే హ్యామర్స్ ఎక్కడెక్కడ పెట్టారు అనేది కూడా చెక్ చేయండి. మంచి రేటింగ్స్ ఉన్న బస్సులే ఎక్కండి. బస్ యొక్క లీగాలిటీ అండ్ రికార్డ్స్ను ఎలా వెరిఫై చేయాలి అంటే vahan.parivahan.government.in అనే వెబ్సైట్స్, ఇది ఏపీ వెబ్సైట్. తెలంగాణ వాహన్ వెబ్సైట్స్కి వెళ్ళి ఈ బస్ యొక్క రిజిస్టర్డ్ ఓనర్ నేమ్, బస్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ చూడండి. బస్ యొక్క స్పీడ్ గవర్నర్ కాంప్లయన్స్ ఉందా లేదా, బస్ యొక్క స్పీడ్ లిమిట్ను సెట్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. బస్ కరెక్ట్గా ట్యాక్స్ కడుతోందా, బస్కు ఇన్సూరెన్స్ స్టేటస్ ఉందా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యొక్క గవర్నమెంట్ అఫీషియల్ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్స్లో చెక్ చేయండి. బస్ యొక్క పర్మిట్ కేటగిరీ ఏంటి, దీన్ని స్కూల్స్ కోసం, టూరిస్ట్ బస్ కోసం లేదా కాంట్రాక్ట్ బస్ కోసం పెట్టారా, ఈ బస్ అనేది సీటర్ బస్సా లేదా దీన్ని మాడిఫై చేసి ఏసీ లేదా స్లీపర్ బస్గా మార్చారా అనేది చెక్ చేయండి. అండ్ మోడర్న్ ఇండియన్ బస్సెస్కు ఉన్న అన్ని కాంప్లియన్సెస్ను ఆటోమేటిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ నార్మ్స్ అన్ని పాటిస్తున్నాయా, బస్ యొక్క జీపీఎస్ ట్రాకింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసిన తర్వాతే బస్సును ఎక్కండి. ఈ కావేరీ బస్సును భారత్ బెంజ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. అయితే భారత్ బెంజ్ కేవలం ఈ బస్ యొక్క ఇంజన్ అండ్ చాసిస్ను మాత్రమే సప్లై చేసింది. ఇది యాక్చువల్లీ సీటర్ బస్ అండి. సీటర్ బస్ అంటే కూర్చొని వెళ్ళే బస్. దీన్ని లోకల్ వెండర్స్ ద్వారా కావేరీ యాజమాన్యం మోడిఫికేషన్ చేసి స్లీపర్ బస్గా మార్చారు, మోడిఫై చేశారనమాట. ఇలా మోడిఫై చేసిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అప్రూవల్స్ తీసుకోలేదు. ఇక్కడే కావేరీ బస్ యాజమాన్యం తప్పు చేశారు. ప్యాసింజర్ బస్సులో కమర్షియల్ ఫోన్ లగేజ్ను అలో చేయడం, అది కూడా 46 లక్షల విలువ గల ఫోన్స్ను అలో చేయడం చాలా పెద్ద తప్పు. రూల్స్ను అతిక్రమించి కమర్షియల్ లగేజెస్ను అలో చేయడం కూడా యాజమాన్యం యొక్క తప్పే.
ఎమర్జెన్సీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్స్ అనేవి బ్లాక్ అయ్యాయి, ఫంక్షనల్లోనే లేవు అని ఫోరెన్సిక్ రిపోర్ట్లోనే ఉంది. దిస్ మీన్స్ బస్ యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. బస్ యొక్క ఫైర్ ఇంటర్లాక్స్ కాలిపోయాయి. ఎంత పెద్ద మంట వచ్చినా 1000 డిగ్రీ సెంటిగ్రేడ్లో హీట్ జనరేట్ అయినా కూడా ఫైర్ యొక్క కేబుల్స్ కాలిపోకూడదు. ఈ బస్ అనేది అనుమానాస్పద పద్ధతిలో రిజిస్టర్ అయిందంట. రోడ్ ట్యాక్స్ 3% ఉంది అని చెప్పి గుజరాత్ దమన్ అండ్ దయ్యూకు వెళ్ళి బస్ రిజిస్టర్ చేసుకున్నారు, లేదా రిజిస్టర్ అయిన బస్సును కొనుక్కున్నారు. సీటర్ బస్సును కొనుక్కొని ఒడిశాలో రిజిస్టర్ చేసుకొని హైదరాబాద్ బెంగళూరులో హైవేస్లో తిప్పుతున్నారు, ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్నారు. ఇది చాలా పెద్ద లూప్ హోల్, చాలా పెద్ద స్కామ్ అండి ఇది. దమన్ అండ్ దయ్యూలో రోడ్ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది, ఫైర్ పర్మిట్ రూల్స్ చాలా ఈజీగా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ రూల్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయని చెప్పి దమన్ అండ్ దయ్యూలోని లో స్టాండర్డ్ బస్సెస్ను కొని ఒడిశాకు లేదా మహారాష్ట్రలో దీన్ని రిజిస్టర్ చేసి హైదరాబాద్ బెంగళూరులో నేషనల్ పర్మిట్స్ తీసుకొని దమన్ అండ్ దయ్యూ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అని నంబర్ ప్లేట్స్ పెట్టుకొని ఇక్కడ నడిపి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోనే ఒక చిన్న ఐడి డివైస్ లాంటిది. ఇట్స్ అన్ ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఫోన్ అనేది ఒక మినీ బాంబ్ లాంటిది. దీని లోపల బ్యాటరీస్ ఉంటాయి, సపరేటర్స్ ఉంటాయి, షార్ట్ సర్క్యూట్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. కొంచెం హీట్ వచ్చినా కూడా వితౌట్ ఆక్సిజన్ లేకున్నా కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ బర్న్ అవుతాయి. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. ఫైనలీ బస్ లోపల ఫోమ్స్, కర్టెన్స్, ఫ్లేమబుల్ ప్లాస్టిక్, ఒక సిలిండర్ కూడా ఉంది. ఇవన్నీ ఈజీగా ఫైర్ను క్యాచ్ చేసాయి. ముఖ్యంగా బస్ లోపల స్ట్రక్చరల్ ఫ్లాస్ ఉన్నాయి. అంటే అల్యూమినియం ప్యానల్స్, ఫ్లోర్స్ అన్నీ లో క్వాలిటీలో, లో గ్రేడ్లో వేశారు. ఫ్లోర్ ప్యానల్ 1000 డిగ్రీల హీట్ అంటుకున్న మెల్ట్ అవ్వకూడదు. కానీ కావేరీ బస్ యాక్సిడెంట్లో 3 గంటల 25 నిమిషాలకు కొలిజన్ జరిగింది కదా, 3 గంటల 30 నిమిషాలకు కేవలం 5 నిమిషాల్లో ఫ్లోర్ ప్యానల్ మెల్ట్ అయ్యింది. ఇంజన్ కంపార్ట్మెంట్ అండ్ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ మధ్య ఉన్న ఫ్లోర్ ప్యానల్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కింద తగిలడిపోయిన 1000 డిగ్రీలో తగిలడిపోయిన మంట, పొగలనేది ప్యాసింజర్ కంపార్ట్మెంట్ వరకు రాకూడదు. ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్. ఈ రూలే ఫాలో అవ్వలేదు. ఫోన్ బ్యాటరీ హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్ను రిలీజ్ చేస్తుంది. ఇందులో కరోజన్ కాంపౌండ్ ఉంటుంది. ఇది హ్యూమన్ బాడీను డీకంపోజ్ చేస్తుంది. పాపం చనిపోయిన వారి యొక్క మృతదేహాలు కొన్ని గంటల్లో బూడిదైపోయాయి. ప్యాసింజర్ పడుకునే బెడ్ ఉంటుంది కదా, దాన్ని పాలీయురేథిన్ ఫోమ్తో తయారు చేస్తారండి. మంటల్లో కాలిన ఈ ఫోమ్స్ హైడ్రోజన్ సైనైడ్ను రిలీజ్ చేశాయి. ఈ టాక్సిక్ గ్యాస్ వల్ల ఊపిరి ఆగిపోయి ప్రజలు అస్ఫిక్సేషన్కు, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు, బట్ సఫోకేషన్కు గురై చనిపోయారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే చాలామంది ప్రజలు మంటలు తగిలి ఫ్లేమ్స్ వల్ల చనిపోలేదు, పొగను పీల్చుకొని ఊపిరి ఆడగా సఫోకేషన్ అయి చనిపోయారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో దీని గురించి క్లియర్గా రాశారు. విక్టిమ్స్ యొక్క బాడీస్ను పరిశీలిస్తే పీవీసీ వైర్ యొక్క ఇన్సులేషన్ ఉంటుంది కదా, అది కాలిపోయిన తర్వాత రిలీజ్ అయిన క్లోరిన్ గ్యాస్ ముఖ్య యొక్క రంధ్రాలను బ్లాక్ చేసింది. ఈ టాక్సిక్ గ్యాస్ను ఇన్హేల్ చేయడం వల్ల ప్రజలు చనిపోయారు. దీన్నే టాక్సిక్ ఫ్యూమ్ ఇన్హేలేషన్ డెత్ అంటారు. బస్ డ్రైవర్ కొలైడ్ చేయకముందు 100 km/h స్పీడ్లో వెళ్తున్నారంట. ఇక్కడ అందరి తప్పులు ఉన్నాయి, బట్ మొదటగా టార్గెట్ చేయాల్సింది డ్రైవర్స్ ఈ మధ్య చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ముఖ్యంగా స్కూల్, టూరిస్ట్ బస్సుల యొక్క డ్రైవర్స్ చూసుకోండి. బైకర్స్ ఎలా అయితే కట్స్ కొడుతున్నారో అలా కట్స్ కొడుతున్నారు. హార్న్స్ కొట్టుకుంటూ ఎలా పడితే అలా నేషనల్ హైవేస్లో కొట్టుకుంటూ పోతున్నారండి. అఫీషియల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్యాసింజర్ బస్సెస్ ఎలక్ట్రానికలీ 60 to 80 km/h స్పీడ్ను సెట్ చేసి ఉంటారు. అయితే దీన్ని చాలా వరకు యజమానులు ఓవర్ రైడ్ చేసి 100 km/h స్పీడ్లో కొట్టుకుంటూ పోతున్నారు. అయితే ఇలాంటి బస్సెస్ను పట్టుకోవడంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడో ఫెయిల్ అయింది. సో ఈ విధంగా ఎన్నో టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి ఒక సీటర్ బస్సును స్లీపర్ బస్గా చేశారు. 400 మినీ బాంబ్స్ను ఈ వ్యక్తి క్యారీ చేశాడు. డ్రైవర్ రెక్లెస్గా 103 km/h స్పీడ్లో వెళ్ళాడు. బైకర్ కూడా తాగి పెట్రోల్ బంక్లో కొట్లాడి ఫ్యూల్ యొక్క క్యాప్ను ఓపెన్ చేసుకొని ఎలా పడితే అలా డ్రైవ్ చేశాడు. 16 చలాన్స్ ఉన్నా కానీ కోర్టు ఈ బస్సును సీజ్ చేయలేదు. దమన్ అండ్ దయ్యూలో రిజిస్టర్ అయిన లో క్వాలిటీ బస్సును తీసుకెళ్లి హైదరాబాద్, బెంగళూరులో నడుపుతున్నా కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ పట్టించుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.